హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇది ఒడుగు ఫస్ట్ కంటిన్యూ అనమాట. ఆ పూజ అనంతరము మా తమ్ముడిని తీసుకెళ్ళి బయట వారి దగ్గర ఇవన్నీ ఇలా అంటే ఈ ఎదుగుదలే మనకి తెలుస్తుందనమాట. దీంట్లో నవధాన్యాలు వేస్తారు. నవధాన్యాలు వేసి పూజ చేపిస్తారనమాట మా తమ్ముడితో. పూజ చేసేసి బయట ఏంటంటే ఇంటి ముందల కొంచెం బియ్యం పిండితో ముగ్గేసేసి మా చెల్లెలు వేస్తుంది. మంగళాయని పిలుస్తారనమాట. దానిపైన ఒక తెల్ల క్లాత్ వేసుకొని మా తమ్ముని తాంబూలం ఇచ్చి కూర్చోపెడతారు. కూర్చోపెట్టేసేసి కత్తిరలు ఇస్తారనమాట. హెయిర్ కత్తిరలు అంటే పోగులు అవి కుడతారు కదా, అందుకని ముందు మంగళాయన వచ్చేసి హెయిర్ కత్తిరలు, దిష్టి తీయడము, అందరూ ఆశీర్వదించడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా అందరూ ముందు మా పిన్ని బాబాయ్ దిష్టి తీసి అక్షంతలు వేస్తున్నారనమాట. అవి నీళ్ళల్లో వేయాలి అక్కడ. ఇంకా తర్వాత వేసే వాళ్ళందరూ చుట్టాలు వేస్తున్నారు. తర్వాత వాళ్ళ మేనత్తమేమో తర్వాత మా అమ్మ వేసింది. మా అమ్మ కూడా దిష్టి తీసేసి అక్షంతలు ఆశీర్వదించింది. ఇక తర్వాత ఒక్కొక్కళ్ళు క్యూలో పిన్ని, చెల్లెలు, తర్వాత మా చెల్లెలు భర్త, మా పెదనాన్న, మా బాబాయి, మా చెల్లెలు వాళ్ళ భర్త, మా పిన్ని బాబాయ్, ఇక వరుసగా ఇంకా రిలేటెడ్ తర్వాత నేను ఇంకా వరుసగా వేసుకుంటూ వచ్చాము. ఇంకా ఇంకా తమ్ముడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ చుట్టాలందరూ వేసుకుంటూ వచ్చారనమాట. అంటే కొన్ని నాకు తెలీదు అక్కడ వాళ్ళ రిలేషన్స్, సో తెలిసిన వరకైతే మీకు చెప్తున్నాను. ఇక తర్వాత మా జాను అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి వేశారనమాట. అంటే మా తమ్ముడికి అన్నయ్య వదిన అవుతారు. ఆ తర్వాత ఏంటంటే హెయిర్ ఇప్పుడు ఒక 5 కత్తెరలో 3 కత్తెరలో మేనమామ కట్ చేస్తారు. ఆ తర్వాత మంగళాన్ని కూడా కట్ చేస్తారు, తాంబూలం ఇస్తారనమాట. కట్ చేసినాక ఆనవాయితీ అనమాట. అలా మేనమామకి తాంబూలం ఇచ్చిన తర్వాత మంగళాయనకి కూడా బట్టలు పెట్టి అలా 5 కత్తెరలు చేసిన తర్వాత కొంచెము నెయ్యి తీసుకొని, మా పిన్ని నెయ్యి తెచ్చింది, కొంచెం మంగళాయన చేత మర్దన చేపిస్తారనమాట. ఇవన్నీ ట్రెడిషన్ అనమాట, ఇది బ్రాహ్మణ ట్రెడిషను. సో ఇదంతా అట్లా పుయ్యాలి అని పంతులు గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆయనకి మంగళాయనకి ఏంటంటే బట్టలు, తాంబూలము, దక్షిణ మా తమ్ముడు చేత ఇప్పించి ఇంకా మా తమ్ముడు స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత మా అత్తయ్య పారాని పూస్తుందన్నమాట. పెళ్ళికొడుకు కదా, పారాని పూస్తున్నారు. శుభ్రంగా పసుపు పెట్టి చక్కగా పెళ్ళికొడుకు దీంట్లో బాగా పారాని పెట్టించుకుంటున్నాడు అనమాట మా తమ్ముడు సాయి కృష్ణ. ఆ తర్వాత ఇంకేంటంటే ఇంకా నెక్స్ట్ పూజకి కూర్చోవాలన్నమాట. మేనమామ వాళ్ళు బట్టలు ఇస్తారు. ఆ బట్టలు ఏంటంటే ఇట్లా కాటన్ వైటీ తీసుకొస్తారు. ఆ వైటీ పసుపు వాటర్లో ముంచేసి ఒకరోజు ఎండబెట్టిన తర్వాత ఆ బట్టలు ఉడికి కట్టుకోవాలన్నమాట.